వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు, జత్వాని కేసులో సిఐడి స్పీడ్. ఏపీలో కేసుల హీట్ పీక్స్కు చేరుకోబోతోందా? విజిల్ బ్లోయర్గా మారతానంటున్న విజయసాయిరెడ్డి. నిన్న కసిరెడ్డి, నేడు ఐపీఎస్ ఆంజనేయుల అరెస్ట్. అధికారులు, రాజకీయ నేతలకు ఉచ్చు బిగుసుకున్నట్లేనా? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కాకమన్ రాజశేఖర్ గారు, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ పైన సిట్టు దూకుడు పెంచింది. గతంలో మీ పార్టీలో ఉండి ఇప్పుడు మాజీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి హాజరయ్యారు, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసుకు సంబంధించి కేసిరెడ్డి రాజుని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే జత్వాని కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి రామాంజనేయులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. కరెక్ట్గా ఈ డిబేట్ ప్రారంభానికి ఒక్క 10 నిమిషాల ముందు ఇంకో బ్రేకింగ్ ఏంటంటే, బాలసుధీర్ అనే ఒక సినిమా ప్రొడ్యూసరు, ఒక వ్యాపారవేత్త ఈ రాజ్ కేసిరెడ్డితో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దృష్టి పెట్టారు. అనధికారికంగా 50 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఇద్దరి మధ్య అన్నది ఇప్పుడు విచారణలో బయటపడుతున్న అంశం. అంటే ఓవరాల్గా ఇటు లిక్కర్ స్కామ్ కానీ మిగతా కేసులు కానీ వైసీపీకి ఉచ్చు బిగుస్తోంది అంటున్నారు. ఎట్లా ఎదుర్కొంటున్నారు? రోజు రోజుకు వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న అరెస్టులపై ముందు మీ స్పందన ఏంటి? సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మిత్రులకు కూడా ముందుగా నమస్కారాలు. సతీష్ గారు, ఇప్పుడు లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నము ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాం. ఏదో ఒక విధంగా అధికారులు లొంగ తీసుకునో లేదా ఇతర నాయకులను లొంగ తీసుకునో ఏదో ఒక విధంగా వీళ్ళతోటి తప్పుడు సాక్ష్యాలు చెప్పించాలని ఏదో ఒక విధంగా ఈ కేసుని మరి బలపరచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తీవ్ర ప్రయత్నం గత కొద్ది రోజుల నుంచి చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ఈ యొక్క గందరగోళాన్ని సృష్టించడం, ప్రజల దృష్టి మళ్లించటం, ఎప్పుడు ఏది మరి ప్రజలు గమనిస్తున్నారో ప్రభుత్వ పనితీరుని, లేదా ప్రభుత్వం మరి ఏదైతే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారని ఎప్పుడైతే ఉద్యమ దశగా ఆలోచన చేస్తున్నారో, ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారో, అప్పుడు ఏదో ఒక కేసు బయటికి తీయడము, దాని మీద నడిపేయడం, ఆ యొక్క అనుకూల మీడియా తోటి ఇది ఒక కార్యక్రమం, ఇది ఒక తంతుగా జరుగుతా ఉంది. ఎందుకంటారా, ఇప్పుడు దీనికి సంబంధించి మద్యానికి సంబంధించి కుంభకోణము జరిగింది అంటారు. అంటే మద్యాన్ని మేము దశల వారీగా నిషేధించాలి, అది స్టార్ హోటల్కే పరిమితం చేయాలనేటువంటి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. అయితే వీళ్ళు ఇక్కడ చేస్తున్నది ఏంటి? నువ్వు గతంలో చూస్తే డిస్టిలరీ కంపెనీలకి, డిస్టిలరీస్ కి మరి దాదాపు ప్రస్తుతం 20 ఉంటే వాటిల్లో 14 చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినటువంటి, మిగిలిన 6 గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క డిస్టిలరీ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే చూస్తే దుకాణాలు గతంలో చూస్తే 14-19 చూస్తే 4380 దుకాణాలు ఉంటే, మద్యం షాపులు ఉంటే, మేము వాటిని 2934 కుదించాం. సో అలాగే 43,000 బెల్ట్ షాపులు తీసేసాం. మరి అదే విధంగా మరి బెల్ట్ షాపులు ఉంటాయి కదా గతంలో, అవి రద్దు చేసేసాం. సో అదే విధంగా వాటికి టైమింగ్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ప్రభుత్వమే నిర్వహిస్తా ఉంది. వాళ్ళు రాజశేఖర్ గారు కేసు అయితే అది కాదు కదా. ఇప్పుడు మీరు ఎన్ని షాపులు తగ్గించారు, బెల్ట్ షాపులు ఎన్ని తగ్గించారు, ఇది కాదు కదా కేసు. మీ పార్టీ సరే మీరు అంటున్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకుందాం ఒక నిమిషానికి. కానీ మీ పార్టీలో మొన్నటి వరకు చాలా కీలకంగా వ్యవహరించి ఎంపీగా ఉండి పార్టీలో దాదాపు నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చాలా అంశాలు బయట పెడుతున్నారు. నేను విజిల్ బ్లోయర్గా మారిపోయాను, అందరి లెక్కలు తేలుస్తా, మొత్తం సిట్టుకి సహకరిస్తానంటూ ఈరోజు ట్వీట్ కూడా చేశారు. సరే, టీడీపీది మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ అని ఒక్క నిమిషానికి అనుకుందాం. విజయసాయిరెడ్డి మొన్నటి వరకు మీతో ఉన్న నేతే కదా, మీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించే నేత కదా. ఆయన జరిగింది స్కామ్ జరిగింది, ఈ విధంగా జరిగింది, రాజ్ కేసిరెడ్డి అనేవాడిని హైకమాండ్ ఎంకరేజ్ చేయమంటే చేశాను అని ఇన్ని డీటెయిల్స్ చెప్తున్న తర్వాత కూడా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఎలా అందాం? ఇప్పుడు
సతీష్ గారు, విజిల్ బ్లోయర్ అంటే ఇది ఎప్పుడండి చెప్పాల్సింది? జరగక ముందు చెప్పేటేనే కదా విజిల్ బ్లోయర్ అంటారు అని. జరిగిన తర్వాత చెప్పేది కాదు కదండి. గతంలో ఆయన మరి అధికారంలో ఆయన కూడా పాలు పంచుకున్నారు కదా. మరి అప్పుడు ఒకవేళ పొరపాటు జరిగి ఉండి లేదా ఏదైనా అక్రమాలు జరిగితే ఖచ్చితంగా ఆయనకు అందులో భాగస్వాములు ఆయన అయి ఉండాలి కదా. మరి ఇప్పుడు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి ఆయన మీద కూడా ఆయన నేనేం చేయలేదని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అంటే ఏం జరగలేదు అనేటువంటి ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. విజిల్ బ్లోయర్ ఇప్పుడు ఉండాలా. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నాయి చూడండి, అడ్డగోలుగా కాంట్రాక్ట్ ఇచ్చి, అడ్డగోలుగా షాపులు ఇచ్చి, గుడి లేదు బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుంది. మంచినీళ్ళు కూడా దొరకటం లేదు, కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. వాటికి చెప్పవలసిన బాధ్యత కూడా విజయసాయి రెడ్డి గారు, వీటి గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. మరి ఆయన అది మాట్లాడాలని కోరుతున్నాయి. ఇప్పుడు జరిగేటువంటి అరాచకాల గురించి మాట్లాడమని నేను కోరుతున్నా. విజయ్ బ్లోయర్ రియల్ గా బాధ్యత అనేటువంటిది ఆ విధంగా చూపించాలి తప్పితే గతంలో ఏదో జరిగిందని ఆయన చెప్పిన పర్వాలేదు. రాజశేఖర్ గారు సత్యగిరి ప్రసాద్ గారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఏమీ జరగలేదు కాబట్టి మరి ఖచ్చితంగా ఆయన ఒకవేళ ఉంటే సాక్ష్యాధారాలు ఉంటే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కసిరెడ్డికి సంబంధించి కూడా మీరు చూడండి, ఆయనకు సంబంధించి ఆయన దొరికిన దొంగలు లెక్కర్ స్కామ్ లో దొరికిన దొంగలు తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ దొరికిన దొంగలు దొరికేటట్టుగా నేను అన్ని ఆధారాలు ఇస్తానంటున్నారు విజయసాయి రెడ్డి. అది కూడా మనం మాట్లాడదాం. సత్యగిరి ప్రసాద్ గారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా లెక్కర్ స్కామ్ గానీ, జత్వాని కేసు కానీ ఇష్యూస్ అన్నింటినీ తీసుకొస్తున్నారు. హామీలు అమలు విషయం సంబంధించి స్పష్టమైన కొన్ని హామీలు అమలు పరచట్లేదు కాబట్టి, పబ్లిక్లో చర్చ ఉంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అరెస్టులు చేయాలి, మా మీద బురదేయాలి, మా టైంలో అవినీతి జరిగిపోయిందని జనం ముందు ఒక చూపించాలి. ఇదే కూటమి ప్రభుత్వం టార్గెట్ అంటున్నారు కాకమన్ రాజశేఖర్ గారు. ఇప్పుడు దొరికిపోయిన దొంగలు పక్కాగా దొరికిపోయినారు. ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్ అని చెప్పేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేమెందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి? మేమేం హామీని నెరవేర్చలేదు. మెగా డిఎస్సి వేస్తామన్నాం, చేసాం. నిన్న 16,000 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం, ఇచ్చాము. పెన్షన్ లో 3,000 ఉన్న పెన్షన్ 4,000 పెంచుతామని చెప్పాము. సూపర్ 6 లో భాగంగా పెంచాము, తీసుకుంటున్నాము. సత్యగిరి ప్రసాద్, నేను కాకమన్ రాజశేఖర్ గారిని, హోంమంత్రి అనిత సంధించిన అంశాలని నేను ప్రశ్నిస్తాను, మీరు కంటిన్యూ చేయండి. సత్యగిరి ప్రసాద్ గారు, ఈరోజు వైఎస్ఆర్ ఆంజనేయులు అలియాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అడిషనల్ డీజీపీ అరెస్ట్ చేశారు. భారతదేశ రాజకీయంలోనే ఇది ఒక సంచలనమైన దమ్ము ధైర్యంతో కూడుకున్న నిర్ణయం. ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. జీవో నంబర్ 1592, ఎఫ్ఐఆర్ నంబర్, క్రైమ్ నంబర్ 90/2024 అండర్ సెక్షన్ 384, 385, 386, 388, 420, 457, 468, 471 ఇన్ని సెక్షన్లతో ఆయన పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ కి తలవంపులు తెచ్చాడు. ఒక అభాగ్యురైన మహిళ, ఒక నిర్భాగ్యురాలైనటువంటి ఒక మహిళని అరెస్ట్ చేసి ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్న నువ్వు నీ యొక్క పవర్ ని మిస్యూజ్ చేశావు. ఆ రోజు నీ పొలిటికల్ బాస్ ని సాటిస్ఫై చేయడానికి ఏం తెలుసా, ఇన్స్ట్రక్టెడ్ దెమ్ కుమారి కదంబరి నరేంద్ర కుమార్ జత్వాని యాక్ట్రెస్ ముంబై, ఆల్దో నో క్రైమ్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ రిగార్డ్ as on the date that the record shows that the FIR is registered on 2/2/2024 ఫిబ్రవరి 2వ తేదీ FIR రిజిస్టర్ అయితే, whereas Sri P. Sitaramanjanayil IPS passed the instructions to Kanti Ratan Tata and Vishal Guni on 31/1/24 అంటే జనవరి 31వ తేదీ టికెట్లు బుక్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావు, పోయేసి కదంబరి జత్వానిని పట్టుకరా అనేసి. ఏమి ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేశారు? ఫిబ్రవరి 2వ తేదీ, అంటే 3 రోజులు ముందే పంపించావు వీళ్ళని అరెస్ట్ చేయడానికి. నీ అధికారాన్ని దుర్వినియోగం చేయటం కాదా అని చెప్పి అడుగుతున్నా. పోనీ నీ సస్పెన్షన్ కోర్టులో ఛాలెంజ్ చేసావా? ఏం సస్పెండ్ చేశావు, కోర్టుకు పో ఛాలెంజ్ చేసి చూద్దాం. అక్కడ చేయలేదు. పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా తీసి నిలబడ్డాం. పొలిటీషియన్స్ చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ అధికార పార్టీలో ఉన్న వారు చెప్తానండి, వాళ్ళ పట్టుకురావయ్యా, ఏమైనా అరెస్ట్ చేయవయ్యా, వీడిని తీసుకో, వాడిని రిలీజ్ చేయని. ఐపీఎస్ చదువుకున్నావు కదా, మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? చట్టం ఒప్పుకోదని హోంమంత్రి చెప్పితే, ముఖ్యమంత్రి చెప్తే పోయి పట్టుకొని వస్తారా?
అంటే చట్టాన్ని అది అంటే మీ చేతికి ఇచ్చేసింది, మీ నెత్తిపైన 3 సింహాలు, భుజం పైన నక్షత్రాలు, భుజకీర్తులు ఇచ్చింది మీరు సామాన్య ప్రజల పైన, అమాగ్యుల పైన, మహిళల పైన మీ పోలీస్ పవర్ ని జులుం చూపించడానికి ఇచ్చిండేది మీకు ఐపీఎస్. ఓకే చెప్తారండి చదువురైనటువంటి రాజకీయ నాయకులు 199 చెప్తాడు, ఐపీఎస్ ఏం చెప్తాడు? నో, ఐ కెనాట్ డూ దిస్ ఇన్హ్యూమన్ యాక్టివిటీ టు సాటిస్ఫై మై పొలిటికల్ బాసెస్. నా రాజకీయ బాసుని సాటిస్ఫై చేయడానికి సామాన్యుడి పైన నా జులుంని, నా అధికారాన్ని వినియోగించలేను, చట్టం ఒప్పుకోదు. ఏమైపోతుందయ్యా, ఈ పోస్టింగ్ కాకుండా ఇంకొక పోస్టింగ్ చేస్తా, అంతేగాని నేను మానవత్వాన్ని చెప్పుకొని మనసు చెప్పుకొని పని చేయలేను కదా. ఏమైపోతుంది, ఐపీఎస్ ఆఫీసర్ చెప్పిన మాట వినలేదు అనుకోండి, ట్రాన్స్ఫర్ అవుతుంది. చెప్పినట్టు చేసినాం అనుకో, రిమాండ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ బెటర్ కదా రిమాండ్ కన్నా. ఇప్పుడు గుణపాఠం చేర్పించినప్పుడు సీఎంఓ చెప్పింది, దీంట్లో చెప్పింది క్లియర్ గా సస్పెన్షన్ ఆర్డర్లు, సీఎంఓ చెప్పినట్టు విన్నావు, రిమాండ్ పోయినావు, చెప్పినట్టు వినలేదు అనుకో, ఏమైంటావు? ట్రాన్స్ఫర్ అయ్యింటావు. ట్రాన్స్ఫర్ బెటర్ కదా. రైట్, అడుగుదాం కాకమన్ రాజశేఖర్ గారు. అట కదా, నేను లెట్ మీ, నాకు టైం ఇచ్చింది, నాకు టైం ఇవ్వలేదు మీరు. మాట్లాడండి ప్రసాద్ గారు. నేను సింపుల్ గా ఐపీఎస్ అధికారులని వాట్ ఎవర్ హూ ఎవర్ హీ మే బి, ఏ గవర్నమెంట్ లోనే ఉండండి. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఐఏఎస్ లు ఐపీఎస్ సస్పెండ్ అవుతున్నారు మీరు చూస్తానండి. శ్రీలక్ష్మితో మొదలుకొని, ఆచార్యతో మొదలుకొని, మొన్న వాసుదేవ్ రెడ్డి, వెంకటరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఈ రోజు ఎవరు పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆలియాస్ వైఎస్ఆర్ ఆంజనేయులు, విజయపాల్ రాజు అంట, వరుస పెట్టి అరెస్ట్ అవుతున్నారు కదా. మా హయాంలో ఎప్పుడు అరెస్ట్ కాలేదే? ఎందుకు అరెస్ట్ కాలేదు చెప్పండి? నెవర్ వి, మేము ఎప్పుడు ప్రెజర్ చేయము, తప్పు చేయమని చెప్పము మేము. మా నాయకుడు ఒప్పుకోడు. ఒరే మమ్మల్ని మీరు చూడండి సతీష్ సార్, మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అన్నారు, అది అన్నారు, వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎప్పుడు అరెస్ట్ చేశారనేసి కొందరు జర్నలిస్టులు, కొందరు పొలిటికల్ అనలిస్టులు కూడా మమ్మల్ని విమర్శించారు. చట్టం తన పని స్లోగా చేస్తుందా, ఎందుకు తొందరపడతారని చెప్పి. ఈరోజు రాష్ట్ర భారతదేశ రాజకీయ చరిత్రలో డీజీపీ అరెస్ట్ కావడం ఏంటి సార్? రైట్, అడుగుదాం ఖచ్చితంగా కాకమన్ రాజశేఖర్ గారిని. కాకమన్ రాజశేఖర్ గారు, సప్తగిరి ప్రసాద్ గారి ఆరోపణలకు ఎలాంటి సమాధానం ఉంది? అలాగే హోంమంత్రి అనిత కూడా మాట్లాడుతున్నారు, అంటే తప్పుడు పనుల వల్ల అధికారులు అరెస్ట్ అవుతున్నారు అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇంత కక్ష సాధింపు రాజకీయం ఎప్పుడూ చూడలేదని మీ పిఏసీ మీటింగ్ ఇప్పుడు జరుగుతోంది ఆల్రెడీ. మీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా మీడియా అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత స్పందన కూడా మీరు చూశారు. అంటే మీ టైంలో అయిన అరెస్టులు, మీ టైంలో చేసిన అంశాలన్నింటిని కూడా హోంమంత్రి రికవరీ పెట్టారు. అలాగే అడిషనల్ డీజీపీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు, అలాగే ఆ కేసు, దానికి దారితీసిన పరిస్థితులు, అధికార దుర్వినియోగం పైన సప్తగిరి ప్రసాద్ గారు కూడా మాట్లాడింది మీరు విన్నారు. ఎలాంటి సమాధానం ఉంది? సమర్థించుకోగలరా ఈ సందర్భాన్ని మీరు? సతీష్ గారు, ముందు మన సప్తగిరి గారు మాట్లాడిన దానికి తర్వాత నెక్స్ట్ గురించి గారు చెప్తాను. సప్తగిరి గారు మాట్లాడిన విషయంలో పోలీసు వ్యవస్థని, పోలీసుల్ని పచ్చ చొక్కాలు ఇచ్చి కూర్చోబెట్టి పనులు చేపించినటువంటి పరిస్థితులు 14 నుంచి 19 దాకా చూసాము. మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉన్నాం, మళ్ళీ 24. ఇప్పుడు మేము అధికారుల్ని సస్పెండ్ చేయడమో లేకపోతే రిమూవ్ చేయడం, మరొకటి చేయడమో, వాళ్ళ మీద విచారణ పెద్ద సమస్య కాదు. ఇప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు అనేటువంటిది, వీళ్ళు చేసినటువంటి విధ్వంసం అనేటువంటిది అది కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధ్వంసం, అధికారులు లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం, అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జత్వలానికి సంబంధించినటువంటి కేసు, ఆమె మీద ఎన్ని కేసులు, ఒక మాటలో చెప్పాలంటే జత్వలాని అనేటువంటి మహిళ కిలాడి లేడీ, ఆవిడ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆవిడ మీద ఈవెన్ బ్లాక్ మెయిలింగ్ కేసులు ఉన్నాయి. ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుందో, ఆమె వల్ల ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా రాకుండా వెనక్కిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఆమెకి ఏదైతే ఈ రాష్ట్రంలో, కానీ ఇప్పుడు ఆమెను వేధించిన కేసులో ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అవడమే కాదు కదా, ఒక 4-5 ఐపీఎస్లు సర్వీసు లేకుండా ఉన్నారు కదా ఇప్పుడు. కాంతిరాన్ టాటా, విశాల్ గున్ని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రాజు తలుచుకుంటే డబ్బులు కొరవ అంటారు చూసారా, సేమ్ అదే అంటున్నారు. మీ హయాంలో అదే జరిగింది అంటున్నారు టీడీపీ నేతలు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి అలాంటి ఒక
మరి ఆమె మీద ఎన్నో కేసులు ఉన్నటువంటి వ్యక్తి, ఆమెకు క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కేసులు తీసుకొని వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లని ఈ విధంగా ఇబ్బంది పెట్టి సస్పెండ్ చేసి అరెస్టులు చేస్తా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వ్యవస్థ పట్ల లేదా పోలీస్ వ్యవస్థ పట్ల కొంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, కొంతమంది ఇంకా ఐపీఎస్ ఆఫీసర్లని, డిఎస్పీ స్థాయి అధికారులు, సిఐ స్థాయి అధికారులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ వీటన్నిటి కూడా మూల్యం చెల్లించుకోవాలా? తెలిసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ పోలీస్ ఆఫీసర్లు కూడా కాకి బుక్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు కూడా వదిలిపెడతారని నేను అనుకోవట్లా. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, తీసుకుంటా. ఒక్క నిమిషం 1 by 1 వెళ్తారు రాజశేఖర్ గారు. నెక్స్ట్ అదే అడుగుతాను. ముందు సత్యగిరి ప్రసాద్ గారు సమాధానం తీసుకుందాం. సత్యగిరి ప్రసాద్ గారు, జత్వానీ గారు కిలాడినా జిలేడినా అది అనవసరం. ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆమె కిలాడినా చీటరా అది మీకు అనవసరం. షీ గేవ్ ఏ కంప్లైంట్. ఆమె పైన ఉన్న కేసులు ముంబైలో ఉంది, అది వాళ్ళు తేల్చుకుంటారు, వాళ్ళు జరుపుకుంటారు. దానికి మనకు సంబంధం లేదు. ఒకవేళ కేసు ఉంటే ఆమె అక్కడ ఆన్సర్ చేసుకుంటుంది. పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారు చేసిన నేరం ఏందని మేము మా సస్పెన్షన్ GORT నంబర్ 1590లో క్లియర్ గా రాతపూర్వకంగా సస్పెన్షన్ ఇచ్చాం. ఎందుకు పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారు కానీ, విశాల్ గున్ని గారు కానీ, కాంతిరాణా టాటా గారు కానీ ఈ రోజు కూడా మా సస్పెన్షన్ ఎందుకు హైకోర్టులో ఛాలెంజ్ చేయలేదు, ఎందుకు అప్పీల్ చేసుకోలేదు, ఎందుకు ఫైట్ చేయలేదు? అంటే మా సస్పెన్షన్ లో దమ్ము ఉన్నట్టే కదా, నిజాయితీ ఉన్నట్టు కదా. సింపుల్ లాజికల్ క్వశ్చన్ అబ్బా. మనకి జత్వానితో పని లేదు, ఆమె ఎటువంటి మహిళ అనేది మనకు అనవసరం. ఒక అభాగ్యురాలు సాధారణ మహిళ, ఆమెను లిఫ్ట్ చేసి వాడు కుక్కల విద్యాసాగర్ అంట, వాడు కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో పెట్టి బెదిరించేదానికి నీ పోలీస్ ఉద్యోగము. ఐపీఎస్ అనే చాలా పవిత్రమైనటువంటి ఉద్యోగం, చాలా పవిత్రమైనటువంటిది, చాలా హోలీ జాబ్ అది. ఒంటి పైన కాకి గుడ్డలు వేసినారంటే ఒక స్పిరిట్ రావాల మనిషికి, చట్టాన్ని న్యాయాన్ని కాపాడు. నేను కూర్చుంటే న్యాయ దేవత నా కంటి ముందర కనిపించాలా. వాడు డబ్బు ఉన్నవాడా, వాడు డబ్బు లేనివాడా, నిరుపేదవాడా, బీదగాడా, బిచ్చిగాడా అంతా ఉండకూడదు. న్యాయమే మనకంటే అంత గొప్ప ఉన్నతమైనటువంటి పొజిషన్ అండి, సామాన్యమైనటువంటి ఉద్యోగం కాదు అది. ఐపీఎస్ అంటే దారిన పోయి దాని ఐపీఎస్ కాలేదు సార్. ఎంతో కష్టపడి రాత్రి పగలు. నేను ఈ విషయంలో సీతారామాంజనేయులు గారు కానీ రిమైనింగ్ ఐపీఎస్ లకు చెప్తున్నా. సీతారామాంజనేయులు గారు ఇన్ ది బిగినింగ్ ఆఫ్ హిస్ క్యారియర్ హి వాస్ నైస్ ఆఫీసర్, మంచి అధికారిగా ఉన్నాడు. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదం తొక్కినటువంటి అధికారి. రాను ఈ వైసీపీ ట్రాప్ లో పడి ఎక్కడ పొరపాటు చేసాడో ఏమో గాని ఇంత దారుణానికి ఊడు కట్టేశాడా? ఒక రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి అధికారిగా నువ్వు నీ సర్వీస్ లో ఎంతో మంది నేరస్తుల్ని, ఎంతో మంది రౌడీల్ని, ఎంతో మంది క్రిమినల్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి కోర్టు ముందు నిలబెట్టినటువంటి అధికారిగా ఉన్న నువ్వు ఈ రోజు నువ్వు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందే. పోనీ చట్టం తెలియనోడివా నువ్వు? కాదబ్బా, నీ యొక్క పోలీస్ పవర్ ను ఒక అభాగ్యురైన మహిళ పైన చూపించేదే. ఒకవేళ సీఎంఓ చెప్పి ఉంటే కూడా ఐ కెనాట్ డూ దట్, లా విల్ నాట్ పర్మిట్, ఐ కెనాట్ డూ ఇన్హ్యూమన్ యాక్టివిటీస్, మానవ హక్కులు విరుద్ధంగా నేను పనిచేయలేను. ఏమైపా నీ ఎవరో ముఖ్యమంత్రిను సజ్జల రామకృష్ణను సాటిస్ఫై చేయడానికి నువ్వు అరెస్ట్ చేస్తావే? పాపం అభాగ్యురైన కుటుంబం కదా, పేద కుటుంబం కదా, ఎఫ్ఐఆర్ గట్టి తీసుకొచ్చి లోపల వేసేస్తే ఎంత బాధపడుతుందని ఆలోచించారా మీరు? అది చేయకుండా ఇదే రోజు నేను అడుగుతున్నా, సజ్జల రామకృష్ణ రెడ్డి వస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారా? ఎవరు రారు. దే విల్ జస్ట్ సో లిప్ సింపతి. అయ్యో పాప మంచి అధికారబ్బా, పాపం అని చెప్పినాడల్లా చేసినాడబ్బా, అరెస్ట్ అయిపోయినాడబ్బా అని అంత తప్పించి ఇంకేం చేయరు. ఇది ఈ యొక్క అరెస్ట్ అనేది ఒక విజిల్ బ్లోయర్ లాంటిది, కనువిప్పు లాంటిది. అందరు అధికారులకి డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు ఒక కనువిప్పుతో కూడుకున్న చర్య ఇది. అధికారులు నేను ఈ సందర్భంగా బాధ్యతతో పనిచేయాలి. కాకమన్ రాజశేఖర్ గారు, విషయ ప్రాధాన్యత దృష్ట్యా డిబేట్ ని 2 గంటల 10 నిమిషాల వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు లేవనెత్తిన అంశాలపై మీ సమాధానం బ్రేక్ తర్వాత తీసుకుంటాను. అందులోనూ ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు ఒక లాజికల్ క్వశ్చన్ రేజ్ చేశారు. నిజంగా మేము తప్పు చేయలేదంటే ఈ జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, తాకీదులు అందుకున్న వాళ్ళు ఎందుకు కోర్టులో వాళ్ళ సస్పెన్షన్ను క్వశ్చన్ చేయటం లేదు? అంటే తప్పు చేశామని ఒప్పుకున్నట్టే కదా అన్నది. దానిపై అలాగే హోంమంత్రి మాట్లాడిన అంశాలపై మీ సమాధానం బ్రేక్ తర్వాత తీసుకుంటాను. సప్తగిరి ప్రసాద్ గారు మీరు లైవ్లోనే ఉండండి.
లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు, జత్వాని కేసులో సిఐడి స్పీడ్, ఏపీలో కేసుల హీట్పై డిబేట్ కంటిన్యూ అవుతోంది. కాకమాన్ రాజశేఖర్ గారు ఎలాంటి సమాధానం ఉంది? ఒకవేళ తప్పు చేయనప్పుడు సదరు అధికారులు తమ సస్పెన్షన్ ఎందుకు కోర్టుల్లో ప్రశ్నించడం లేదు, క్వశ్చన్ చేయటం లేదు అని అడుగుతున్నారు సప్తగిరి ప్రసాద్ గారు. అలాగే హోంమంత్రి వ్యాఖ్యలపై కూడా మీకు ఆల్రెడీ నేను ఒక ప్రశ్న అడిగాను. నేను మాట్లాడతాను సార్. సతీష్ గారు, జత్వలానికి సంబంధించినటువంటి కేసు అసలు ఇప్పుడు మాకేంటి సార్, ఆవిడ కేసు వల్ల లేదా ఆవిడ అరెస్ట్ చేయడం వల్ల, ఆవిడ విచారణ చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి వనగూడేటువంటి ప్రయోజనం ఏమైనా ఉందా ఆవిడ దాని వల్ల? ఒక విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుని మరి తీసుకొని దాని మీద విచారణ నిమిత్తం ఆవిడ్ని పిలవడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నాయి. కోర్టు లేదో వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళు ఎవరైతే విద్యాసాగర్ ఆయన్ని బ్లాక్ మెయిల్ చేస్తుందని, ఆయన సంబంధించినట్టు ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకుందని బ్లాక్ మెయిల్ చేసి రకరకాలుగా ఉన్న ఫిర్యాదులతో విచారణ జరుగుతున్న సందర్భం అది. దాన్ని ఇప్పుడు ఈ పోలీసు మరి ముగ్గురు అధికారులు లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడారు కదా. వాళ్ళు మాట్లాడవలసినటువంటి అవసరం ఏమన్నా ఉందా? అసలు అంత సీన్ ఉందా ఈ కేసు? ఇది ఏమన్నా దీనివల్ల ఏంటి అసలు? ఇది చాలా చిన్న కేసు. దీన్ని వీళ్ళు తీసుకొని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. రైట్ అంటే కాకమాన్ రాజశేఖర్ గారు కేవలం కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ తో ఇంతమంది అధికారులు ఈ రేంజ్ లో రెస్పాండ్ అయ్యారని అనుకోవాలా? చెప్తాను సార్. ఇప్పుడు ఇందులో ఎవరు పెద్దల ప్రమేయం కానీ ఎవరు డైరెక్షన్ అసలు లేదని మనం ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోవచ్చు, ఇంకా విచారణ ఉంది కాబట్టి. ఉండాల్సిన అవసరం ఏముంది సార్? ఏదైనా సరే విచారణ జరుగుతుంది అంటే ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేసి లేదా ఆవిడని ఇబ్బంది పెడితే వనుగురే ప్రయోజనం ఏంటి ప్రభుత్వానికి? ఏమీ లేదు, సున్నా ప్రయోజనం, సున్నా. సో దీన్ని ఏదో మరి వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం సృష్టించి మా మీద బురద చల్లుతా ఉన్నారు. అది అలా ఉంచండి. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ వాటి గురించి కానీ అధికారుల గురించి కానీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఇప్పుడు మా ఆఫీసుల మీద దాడి చేస్తే కేసు పెట్టారు. ఎందుకు జరిగింది అది? మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిని ఓసిడీకేమని అని వాళ్ళ నాయకుడు పట్టాభి మాట్లాడినటువంటి సందర్భాన్ని పురస్కరించి జరిగినటువంటి గొడవ అది. అది అలా ఉంటే ఆయన మీద కేసులు పెట్టారు, అరెస్టులు జరిగింది. అయితే వీళ్ళు చూస్తే మరి రవీంద్ర గారి మీద కూడా తప్పుడు కేసు పెట్టారు. రవీంద్ర గారు ఒక మర్డర్ కేసులో ముద్దాయి రవీంద్ర గారు. ఆ ముద్దాయి అయినందువల్ల ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు అన్నారు. ఆయన ఈఎస్ఐ స్కామ్ లో దోపిడీ జరిగింది కాబట్టి దాని స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని మరి అందరూ అరెస్ట్ చేయడం జరిగింది. అలా ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పారు. అది తెలుసు కదా. స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటే 370 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం. అందులో చాలా స్పష్టంగా డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ వివిధ మార్గాల ద్వారా మరి 241 కోట్ల రూపాయలు మరి ఆయన ఖాతాలోకి పంపినట్టుగా నేను మీకు అడుగుతుంది ఏంటంటే మీ హయాంలో జరిగిన అరెస్టులన్నీ సమ్మతమైనవి, వాళ్ళు తప్పులు చేశారు, స్కామ్లో ఉన్నారు కాబట్టి చేశామని మీరు అంటున్నారు. కానీ ఈ హయాంలో జరుగుతున్న అరెస్టులు మాత్రం కక్ష సాధింపు అంటున్నారు. అంటే ఈ హయాంలో జరిగిన వాళ్ళు స్కామ్ చేయలేదు, పుతీతులు, శుద్ధపోసలని ఒక సర్టిఫికేట్ ఇచ్చేద్దామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుందా? సార్ సతీష్ గారు, ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయి, చేసుకోమని మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే వాళ్ళని బెదిరించి తప్పుడు మార్గంలో తప్పుడు సాక్ష్యాలు తీసుకొని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు అనేటువంటిది చేస్తా ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడాం. అది అలా ఉంటే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు కదా ఇప్పటి వరకు. మరి హోమ్ మినిస్టర్ గారు ఇన్ని మాట్లాడారు కదండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. ముక్కు పచ్చలారని పసిబిడ్డల్లో కూడా రేప్ చేసి మర్డర్ చేస్తే ఈ రోజు కూడా శవాలు కూడా బయటకు రాని పరిస్థితులని, వాళ్ళ మీద కేసులు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మహిళలకి ఈ రోజు చూస్తే నడి రోడ్డు మీద దిగడానికి కూడా అవకాశం లేదు. మహిళా రక్షణ అనేది డిబేట్ మాట్లాడదాం, మళ్ళీ మనం వేరే టాపిక్ లోకి వెళ్ళిపోవడం అవుతుంది. పెట్టేసి ఈ రోజు చేస్తున్న పని ఏంటంటే సప్తగిరి ప్రసాద్ గారు, కక్ష సాధింపు రాజకీయాలు కనిపిస్తున్నాయి. మేము చట్టానికి సహకరిస్తున్నాము, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నాము. తప్పు జరిగితే వాళ్ళని ఎలాంటి చర్యలను తీసుకోవచ్చు.
ఇది వైసీపీ ఇస్తున్న వివరణ. హోమ్ మినిస్టర్ పనిచేస్తా ఉంటే రైట్ రైట్. కాకుమాన్ గారు ఒక్క నిమిషం సార్. కాకుమాన్ గారు ఒక్క నిమిషం. కామెంట్ చేసే పరిస్థితి అంటే కాకుమాన్ గారు ఒక్క నిమిషం. కాకుమాన్ గారు ఒక్క నిమిషం. ఆశ్చర్యకరంగా ఉందండి. ఒక్క నిమిషం సత్యగిరి ప్రసాద్ గారు. ఇప్పుడు జత్వానీని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి వనగూరే లాభం ఏంది అని ఒక క్వశ్చన్ అడిగాడు ఆయన. దాని ఏంటంటే జత్వానీ అనేటువంటి మహిళ ముంబైలో చెందిన ఒక పారిశ్రామికవేత్త కుమారుడి పైన కేసు పెట్టింది. జిందాల్ కుమారుడి పైన ఎవరో XYZ అనుకోండి, ఒక పారిశ్రామికవేత్త యొక్క కుమారుడి పైన ఆ కుటుంబం పైన కేసు పెట్టింది. అక్కడ FIR రిజిస్టర్ అయింది. వాళ్ళని పోలీసులు పిలుస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఆ కేసును విత్డ్రా చేసుకోమంటే అక్కడ ఏదో జరిగింది, వాళ్ళ పంచాయతీలు వాళ్ళు పడుతా ఉంటే ఆ కేసును సెటిల్ చేయడానికి ఆ పారిశ్రామికవేత్త కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక దళారిని పిలిపించి, ఒరే నాయన ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో ఒక ఏదో కేసు ఒకటి పెట్టరా బాబు అంటే, వినండి ఆవేశపడితే ఎట్లా కాకుమాన్ గారు, ఎందుకు ఇట్లా నేను కూల్ గా ఆన్సర్ చేస్తున్నా డిబేట్. ఈ లోపల మీరు ఆవేశపడి ఆవేశపడబాకండి, ఓపిక వినండి, నెక్స్ట్ మాట్లాడండి. ఆ కేసును సెటిల్ చేయడం కుక్కల విద్యాసాగర్ ఇక్కడ జత్వాని పైన కేసు పెట్టాడు. నా దగ్గర డబ్బులు తీసుకుని దాన్ని బ్లాక్ మెయిల్ చేసింది, నేను ఇది చేసి ఇమీడియట్ గా FIR కట్టారు. FIR కట్టి FIR నంబర్ రిజిస్టర్డ్ ఆన్ 2/2/2024 FIR కడితే నువ్వు జనవరి 31వ తేదీ విశాల్ గుని క్రాంతి రాయన టాటా పోయినారే ముంబైకి పట్టుకుని వచ్చేదానికి. FIR కట్టిందేమో ఫిబ్రవరి 2, నువ్వు జనవరి 31వ తేదీ 3 రోజులు ముందే పోయినావు కదా ముంబైకి పట్టుకుని రావడానికి. కానీ అది కదా తప్పు అంటున్నది. ఆ జిందాల్ కేసును పరిష్కరించడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ ఆమె పైన ఒక తప్పుడు FIR కట్టి ఆమెను లిఫ్ట్ చేసి, ఆమెతో పాటు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అన్నని, వాళ్ళ చెల్లిని అందరూ లిఫ్ట్ చేసి పోలీస్ గెస్ట్ హౌస్ లో పెట్టావు కదా. మేము నీ చేసిన తప్పుని నీ యొక్క సస్పెన్షన్ ఆర్డర్ లో చెప్పాం కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే వై షుడ్ నాట్ ఛాలెంజ్ ది గవర్నమెంట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. మమ్మల్ని చెప్తాం సమాధానం. నువ్వు కనీసం ఒక పిటిషన్ వేసుకోలేకపోయావు, పక్కాగా ఫిక్స్ అయ్యావు నువ్వు. ఇక్కడ సింపుల్ గా అర్థం కాలేదు. ఎవరో పారిశ్రామికవేత్త మీద ఉన్న కేసును సెటిల్ చేయడానికి నువ్వు ఇక్కడ తప్పుడు FIR కడతావా? ఆ తప్పుడు FIR కట్టేదానికి ఈ పోలీసులు IPS ఆఫీసర్ సహకరిస్తారా? ఇదే IPS లో మీరు నేర్చుకునింది, ఇదేనా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మీరు తెలుసుకునింది? ఆ పాయింట్ నేను క్వశ్చన్ చేస్తున్నా. జత్వానీ గిత్వానీ వాళ్ళు పక్కన పెట్టేసేయండి, మనకు ఆమెతో పని లేదు. పోలీస్ ఆఫీసర్లుగా మీ డ్యూటీ ఏంది, మీ కర్తవ్యం ఏంది? మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక IPS ఆఫీసర్ ని పిలిచి, పలానా నాయకుడు నాకు చాలా ట్రబుల్ ఇస్తున్నాడు, వాని మీద ఏదో ఒక FIR గట్టి లోపల దోసేవా అంటే IPS ఆఫీసర్ ఒప్పుకోలేదు. ట్రాన్స్ఫర్ చేసేయండి సార్, నేను అర్జెంట్ కి వెళ్ళిపోతాను. కానీ తప్పుడు పనులు నేను చేయను. ఐ కెనాట్ మిస్యూజ్ మై పవర్. అది నా జీవితాంతం నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని తరతరాలకు వేధిస్తుంది. ఆ పాపం వెంటాడుతుంది. ఆ పనులు నేను చేయలేను. నా కుటుంబం మళ్ళీ నన్ను ఎన్ని తిట్టుకుంటుందో నేను చేయలేను అని చెప్పాడు. ఆ విధంగా చెప్పాలి IPS ఆఫీసర్. నువ్వు రాజకీయ నాయకులు చెప్తే జీ హుజూర్ అనేది, వాన పాటుకొచ్చేది, ఈ నదులు పెట్టండి, ఈ నదులు పెట్టేది, అంత మీ ఇష్టమేనా? సతీష్ గారు, టైం అయింది సార్. తెలుగుదేశం పార్టీ IPS ఆఫీసర్ల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. పచ్చ చొక్కా లేపించి పోలీసులతో పని చేయించుకునే చరిత్ర తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ఈవెన్ DGPని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే ఆ దాడి చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆయనతో చెప్పించారండి. అలాంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం మీ ఆరోపణ ప్రచారంలో ఎప్పుడు ఉన్నవే. ఇప్పుడైతే మాత్రం కొంత ఇష్యూ అయితే పెరుగుతుంది కాబట్టి ఇంకా రాబోతున్న రోజులకు ఏం రాబోతుంది, నేను విజిల్ బ్లోయర్ గా ఉంటానని విజయసాయి రెడ్డి అంటున్నారు కాబట్టి ఇంకా ఆయన ఎలాంటి పేర్లు బయటకు తెస్తారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, ఈ కేసులు, ఈ అంశాలు రేపొద్దున్న మొత్తం కుదిపోతున్నాయా అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కేసులు హిట్ పెట్టి NTV లంచ్ అవర్ డిబేట్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సత్యగిరి ప్రసాద్ గారు.